నమస్కారం సిక్కులు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. దామోదరం సంజీవయ్య జయంతి వేడుక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జాయింట్ కలెక్టర్ వర్మ అహ్మద్ ఖాన్ తో కలిసి దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య సేవలను కొనియాడారు. భావితరాలకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి శాంతిశ్రీ, ఎస్డిసి పద్మావతి, అప్పారావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ, కలెక్టరేట్ వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళంలో తండేల్ యూనిట్ సందడి చేసింది. నగరంలోని స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో తండేల్ సినిమా సక్సెస్ మీట్ గురువారం జరిగింది. ఈ సందర్భంగా సినిమా హీరో నాగ చైతన్య మాట్లాడుతూ సిక్కోలి యాస తనకు ఇష్టమైందని, కష్టమైందని అని చెప్పారు. చందు మొండేటి ఈ కథ కోసం వివరించారని, తండేల్ రాజు పాత్ర కోసం ఇక్కడ మత్స్యకార గ్రామానికి వెళ్లి యాస పద్ధతులు నేర్చుకున్నానని తెలిపారు. సినిమాలోని కొన్ని డైలాగులను శ్రీకాకుళం యాసలో చెప్పడంతో అభిమానులు ఆనందంతో చప్పట్లు కొట్టారు. సో ఇక్కడికి ఇవాళ రావటం చాలా చాలా ఆనందంగా ఉంది. మా అక్కినేని అభిమానులందరికీ, అలాగే సాయి పల్లవి గారి అభిమానులందరికీ, శ్రీకాకుళం ప్రేక్షకులకి అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈ తండేల్ సినిమా ప్రయాణం శ్రీకాకుళంతో మొదలైంది. నాకు చందు మొండేటి, కార్తికి ఐడియా చెప్పినప్పుడు ఫస్ట్ శ్రీకాకుళంలోనే అడుగుపెట్టాం. ఆ తర్వాత మత్స్యలేశంకి వెళ్ళి అక్కడున్న మత్స్యకారాలతో మాట్లాడి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అన్నీ తెలుసుకొని, ఆ తర్వాత యాట గురించి నేర్చుకొని, వాళ్ళు ఎలా వేయాలో నేర్చుకొని, ఇవన్నీ చేశాక అప్పుడు నా తండేల్ రాజు క్యారెక్టర్కి ఒక డిజైన్ దొరికింది. సో రిలీజ్ అయిన తర్వాత అందరూ తండేల్ రాజు క్యారెక్టర్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంటే అది మీ వల్లే. మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. మీరు లేకపోయి ఉంటే ఈ క్యారెక్టర్ పుట్టిండేదే కాదు, ఈ క్యారెక్టరే కాదు, మీరెంతో నన్ను ఇన్స్పైర్ చేశారు. మీరే కాకుండా శ్రీకాకుళం వెనక ఎంత ఒక అద్భుతమైన హిస్టరీ ఉందని తెలుసుకున్నా. అసలు శ్రీకాకుళమే ఒక అద్భుతం. మట్టి వాసన మారుద్ది, గాలి తీరు మారుద్ది, అలాగే యాస భాష కూడా మారుద్ది. కానీ మన యాస మాత్రం ఎటకారం చేస్తే పల్లుకోవు. ఎటేస్ రాజులమ్మ జాతరే దద్దా చెప్పినా కదా, ఈ పాలి ఆట దొల్లగొట్టేస్తామని. మన తండేల్ సినిమా ఇక రాజులమ్మ జాతరే. హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ శ్రీకాకుళం అంటే గుర్తొచ్చేది కోడి రామ్మూర్తి అని, ఆయన బయోపిక్ చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువత మత్తు మందులకు బానిస కాకూడదని ఉద్దేశంతో జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన పోస్టర్ను హీరో హీరోయిన్ సినిమా యూనిట్ చేత డిఎస్పీ వివేకానంద విడుదల చేయించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బన్నీవాసు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఎప్పుడు మేము ప్రే చేస్తుంటాము వాళ్ళకి ఇది ఒక మంచి అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్గా ఉండాలి అని. మాకు చాలా చాలా సంతోషం ఇది మీకు నచ్చింది అని. సో దానికి మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చాలాసేపు తీసుకోను, మీ యువ సమ్రాట్ గారు వచ్చి ఇప్పుడు మాట్లాడతారు. నాకు తన కో యాక్టర్గా చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే తను చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ లుక్ మాత్రం కాదు, రిలీజ్ తర్వాత కూడా చాలా రిలీజ్ ముందు పోస్ట్ ప్రొడక్షన్ టైంలో అంత ఒక లోపల ఒక ఫైర్ ఉండేది. ఎలాగైనా ఇది హిట్ అవ్వాలి, ఎందుకంటే తను చేసిన ప్రయత్నం మాత్రం కాదు, ఈ స్టోరీలో ఒక నమ్మకం ఉంది తనకి. అండ్ ఇది చాలా నమ్ముతారు, ఇది లోకల్ అందరికీ ఇది కనెక్ట్ అవుతుంది, ఈ ఫీలింగ్ వాళ్ళందరికీ నచ్చుతుంది అని. సో తన నమ్మకం, డైరెక్టర్ గారి నమ్మకం, అండ్ మా అరవింద్ గారు ఎక్కడ వెళ్తే మాకన్నా ముందు ఉండి నేను ప్రమోట్ చేస్తానని ఉన్నారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వల్ల పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని
ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని అందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్న వారి గురించి అంటున్న వ్యాఖ్యలివి. ఇప్పటికే చాలా మంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడే వారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వీడడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదన్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవరు అవసరం రాదు. వాటి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలి. కానీ ఒక్కొక్కరి నుంచి ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకొని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా ఆలకించుకుంటే భారీ మూల్యం మనమే చెల్లించుకోవాలి. ప్రభుత్వం అంటే ఎక్కడో ఉండరు కదా, మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో, నదుల్లో, సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగక మానవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ను వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతిజ్ఞ బూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాం. మనం వాడడం మానేస్తే తయారీ దానంతట అదే ఆగిపోతుంది. మనకు కావలసిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభ పరిణామం అయినప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. ఘంటసాల ప్రపంచమంతా గర్వించదగ్గ గాయకుడని, ఆయన తెలుగువాడిగా జన్మించడం తెలుగువారికి గర్వకారణమని ఆయన జీవిత చరిత్రను నేటి తరానికి పరిచయం చేసిన దర్శకులు రామారావు అన్నారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు దివంగత ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత పోరాటాలను, సాధించిన విజయాలను చిత్రంగా మలచి నేటి తరానికి ఆయన విలువలు, భవిష్యత్ తరానికి ఆయన జీవిత ఆశయాలు, విజయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో చిత్రాన్ని అందించామని అన్నారు. దైవం మానుష రూపేణ అన్న సూక్తికి ఘంటసాల అక్షర సత్యంగా నిలిచిపోతారని, ఘంటసాల పాడితే ప్రపంచమే ఉలిక్కిపడి చూస్తుందని అన్నారు. ఘంటసాల గాన కళా సమితి వారు ఏటా ఆయన జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. నటి మంజు మాట్లాడుతూ ఇంత మంచి జీవిత చరిత్ర గల చిత్రంలో చేయడం ఆనందంగా ఉందని అన్నారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మెంటార్ నటుకుల మోహన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చిత్ర యూనిట్ సభ్యులకు తదితరులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు ప్రసాద్, కుమారి, టీం సభ్యులు రొక్కం భాస్కర్, కీర్తి, రియా, బాబారావు, సాయిబాబా మాస్టర్, సింగర్ పద్మనాభరాజు తదితరులు పాల్గొన్నారు. రథసప్తమి రాష్ట్ర పండుగను చక్కగా నిర్వహించి విజయవంతం చేసినందుకు గాను సీఎం చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే శంకర్ ను ప్రత్యేకంగా అభినందించారు. అమరావతిలో సెక్రటేరియట్ లోని సీఎం పేసీలో ముఖ్యమంత్రిని గురువారం గొండు శంకర్ కలుసుకున్నారు. స్వామివారి ప్రసాదం సూర్యనారాయణ స్వామివారి ఫోటోను సీఎం కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని అభివృద్ధి పనులు, పనితీరుపై శంకర్ ను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం వద్ద నిర్మించిన నర్సింగ్ కళాశాల పనులు నత్తనడకన జరగడంతో ఆ కాంట్రాక్టర్ ని టెర్మినేట్ చేసినందున అదే కాంట్రాక్టర్ మళ్లీ సకాలంలో పనులు పూర్తి చేస్తామని చెప్పడంతో పనులు అదే కాంట్రాక్టర్ కి అప్పగించి వేగవంతంగా పనులు పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రికి వివరించారు. దానిపై చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. అంతేకాకుండా నియోజకవర్గంలో పనితీరు బాగుందని, ఇంకా ప్రజలకు దగ్గరై ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించే విధంగా ప్రజలకు చేరుకోవాలని, ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోవాలని సూచించారు.
లోక్ అదాలత్లో వీలైనన్ని కేసులను రాజీ చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా కోరారు. ఈ మేరకు ఆయన ఛాంబర్లో పోలీస్ అధికారులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులతో ఈ రోజు సమావేశం నిర్వహించారు. రాబోయేది రాజమార్గం అని, ఇరు పార్టీలు గెలవడం, రాబో కాలాలలో ఇరువురు మధ్య మంచి సంబంధం నెలకొల్పడమే వీటి ముఖ్య ధ్యేయమని వివరించారు. మోటారు యాక్సిడెంట్ కేసులలో ఇన్సూరెన్స్ కంపెనీలు త్వరితగతిన ప్రజలకు న్యాయం చేకూర్చాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు పి భాస్కర్ రావు, సిహెచ్ వివేకానంద్, శ్రీనివాస్, ఫణికుమార్, డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు, కేవీఎల్ హిమబిందు, అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాసరావు, మంచు జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి పరిష్కరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కొత్తూరు పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో ముందుగా పోలీస్ స్టేషన్లోనే నిర్వహించే పలు రికార్డులను పరిశీలించి నమోదైన కేసులపై ఆరా తీశారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, పరిసర ప్రాంతాలు, కేసు ప్రాపర్టీ స్వాధీనం చేసుకున్న వివరాలు తెలుసుకొని రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్, వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని అన్నారు. గ్రామ మహిళా పోలీసులతో మాట్లాడుతూ ప్రతిరోజు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి గ్రామీణ ప్రజానీకంతో మమేకమై సంకల్పం పేరిట మహిళలు, చిన్నారులపై జరిగే దాడులు, గంజాయి తదితర మత్తు పదార్థాలు వినియోగం వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అక్రమ మద్యం, నాటుసారా, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా లేకుండా ప్రతిరోజు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి విస్తృత వాహనాలు తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణా అరికట్టాలని పోలీస్ అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్కల డీఎస్పీ, డిఎస్ఆర్, విఎస్ఎన్ మూర్తి, కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఎస్ఐ ఉన్నారు. దామోదర సంజీవయ్య సేవలు చిరస్మరణీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ విభాగం ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణమాదిగ అన్నారు. ఈ మేరకు దామోదర సంజీవయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికంలో ఉండి మంచి చదువు చదివి ప్రభుత్వ ఉద్యోగం చేసి రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చారని తెలిపారు. వృద్ధులకు పెన్షన్, అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజల జీవన విధానంలో మార్పులు తేవడానికి ఆయన ఎంతగానో కృషి చేశారని చెప్పారు. ఎంతో ఆదర్శవంతమైన జీవితాన్ని ఆయన గడిపారని, ఆయన అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఇచ్చాపురం రూరల్ పోలీస్ స్టేషన్ ను సిఐ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు చేపడుతుండగా 1,95,000 రూపాయలు అక్రమ మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. ఇచ్చాపురం రూరల్ మండలం కొటారి గ్రామం ఓ వైన్ షాప్ నుండి బాబురావు అనే వ్యక్తి కొనుగోలు చేసిన మద్యం అక్రమంగా తరలిస్తుండగా తిప్పనపుట్టిగా జంక్షన్ వద్ద పట్టుకుని అక్రమ మద్యం వాహనాన్ని స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులకు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు మరింతగా పనిచేయాలని పార్టీ జోన్ 1 పరిశీలకులు శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఈ రోజు జిల్లాకు విచ్చేసిన ఆయన పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న కార్యకర్తలతో సమావేశం అయ్యి మాట్లాడారు. పార్టీ విజయానికి అందరూ ఎంతగానో కృషి చేశారని, కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం దక్కుతుందని చెప్పారు. విజయానికి సహకరించిన నాయకులందరికీ సరైన సమయంలో సరైన స్థానాన్ని చంద్రబాబు నాయుడు కల్పిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కల్మట వెంకటరమణ, విభూది సూరిబాబు, సింతు సుధాకర్, ఉమ్మి ఆనందరావు, ప్రధాన విజయరాం, మక్కా సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. 2024-25 సంవత్సరానికి గాను మొదటి, 3వ సెమిస్టర్ ఫలితాలను ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సూర్యచంద్రరావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆదిలక్ష్మితో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి సెమిస్టర్లో BA 37.41%, బీకామ్ 50.31%, BSc 71.90% ఫలితాలు వచ్చాయని, ఓవరాల్ గా 57.95% వచ్చిందని అన్నారు. 2వ సంవత్సరంలో ఉన్న 3వ సెమిస్టర్ వారి ఫలితాల శాతం వరుసగా BA 70.71%, బీకామ్ 79.28%, BSc 73.14% ఫలితాలు వచ్చాయని, ఓవరాల్ గా 74.14% వచ్చిందని అన్నారు. మరింత మంచి ఫలితాల కోసం అందరూ కలిసి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి శంకరనారాయణ, అకాడమిక్ కోఆర్డినేటర్ CH కృష్ణారావు, IQAC కోఆర్డినేటర్ S పద్మావతి తదితరులు ఉన్నారు.
తమిళనాడుకు చెందిన ప్రముఖ హీరో తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ దళపతికి కేంద్ర హోంశాఖ Y+ భద్రత కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై 11 మంది సాయుధ గార్డులు షిఫ్టుల వారీగా 24 గంటల పాటు హీరోకు భద్రత కల్పించబోతున్నారు. విజయ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడంతో పాటు వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చురుకుగా రాజకీయాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. దీంతో కేంద్ర హోంశాఖ Y+ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. Y+ భద్రత అంటే 4వ అత్యున్నత స్థాయి భద్రత. మొత్తం 11 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా 24 గంటల పాటు భద్రత కల్పిస్తారు. వీరిలో 2 నుంచి 4 కమాండోలు ఉండగా 7 నుండి 9 మంది పోలీసులు ఉంటారు. అలాగే కాన్వాయ్లో 1 లేదా 2 వాహనాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ పద్ధతిలోనే హీరో విజయ్ దళపతికి సర్కారు భద్రత కల్పించింది. నగరంలోని స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలో ఈ రోజు డిపో మేనేజర్ల ఆధ్వర్యంలో ప్రయాణికుల కోసం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం కాంప్లెక్స్ నుండి 7 రోడ్ల జంక్షన్ వరకు శ్రీకాకుళం 1 మరియు 2వ డిపోలకు చెందిన 40 మంది సిబ్బందితో పాటు కాకినాడ ఆదిత్య కళాశాలకు చెందిన 25 మంది విద్యార్థులతో కలిసి రహదారి భద్రత ప్రచారం శ్రద్ధ వహించండి అనే నినాదంతో ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి శ్రీకాకుళం 1వ డిపో మేనేజర్ అమరసింహుడు మాట్లాడుతూ రహదారి వాడుకదారులు కూడా జాగ్రత్త వహించాలని, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులకు అనుమతించరాదని అన్నారు. రహదారి భద్రతా నియమాలను విధిగా పాటించాలని, ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. 4 వీలర్స్ నడిపేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని వివరించారు. శ్రీకాకుళం 1, 2వ డిపోలు ప్రమాదరహిత డిపోలుగా నిలవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో NSS కోఆర్డినేటర్ నాగభూషణం, కళాశాల విద్యార్థులు, అసోసియేషన్ నాయకులు, సిబ్బంది, PRO సుమన్ తదితరులు ఉన్నారు. రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన 10 ఏళ్లకే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన గనుడు దామోదరం సంజీవయ్య చిరస్మరణీయుడు అని వక్తలు కొనియాడారు. నగరంలోని విజయ గణపతి ఆలయం వద్ద ఉన్న కార్యాలయంలో దామోదర సంజీవయ్య 104వ జయంతి కార్యక్రమాన్ని SC, ST, BC, మైనారిటీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పిన్నింటి అప్పన్న అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ముందుగా సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 సార్లు కేంద్ర మంత్రిగా, 2 సార్లు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం మొదలుకొని ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో దాదాపు 20 ఏళ్లు వివిధ శాఖల్లోనూ ఆయన పనిచేశారని గుర్తు చేశారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన డి సంజీవయ్య ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలకు నాంది పలికారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొంక్యాన వేణుగోపాల్, జోగినాయుడు, అప్పన్న, దాసరి తిరుమలరావు, గంజి ఆర్ ఎజ్రా, అంపోలు ప్రతాప్, రాము, సభ్యులు, CH గణపతి తదితరులు పాల్గొన్నారు. బూడిద గుమ్మడికాయలో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. బూడిద గుమ్మడికాయను తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ బూడిద గుమ్మడికాయలో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దోసకాయ రుచిలాగే ఉండే ఈ గుమ్మడికాయ ఉపయోగాలు బోల్డు. నీటి శాతం ఎక్కువగా ఉండే బూడిద గుమ్మడికాయలను స్మూతీలు, జ్యూసులు, సలాడ్ల రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జింక్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, కాపర్, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. విటమిన్ C, నియాసిన్, రిబోఫ్లేవిన్, థయామిన్ వంటి విటమిన్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇంకా ఆల్కలాయిడ్లు, టానిన్లు, గ్లైకోసైడ్లు, ఫినాల్స్, ఫ్లేవనాయిడ్లు వంటి ఫైటోకెమికల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు చేరనీయకుండా కాపాడుతుంది. తరచూ తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే ఫోలెట్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. మధుమేహ బాధితుల శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. క్షయ, రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది. పేగుల కదలికను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆంత్రము, చిన్న ప్రేవులు లేక పెద్ద ప్రేవుల్లోని అసౌకర్యాన్ని తగ్గిస్తాయి.
అందిస్తాయి. పీచు, పొటాషియం ఉండడం వల్ల అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడాన్ని కూడా నిరోధిస్తుంది. కంటి చూపు మెరుగవడానికి తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే జలుబు, ఆస్తమా, సైనసైటిస్ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిదని, ఎందుకంటే దీనిలో శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. గొప్పవారు నిజాన్ని దాస్తారు, అభాగ్యులు అబద్ధాల్ని మోస్తారు. ప్రకృతి ఎప్పుడూ నిజాన్నే గుణపాఠంగా నేర్పును. ఓటమిని ఓడించడానికి కావలసినది ధైర్యం కాదు, ఓర్పు. ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి కావలసినది ఆశ కాదు, విశ్వాసం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.